గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. మంత్రులు విప్లతో చర్చించిన సీఎం కేసీఆర్. టీఎన్జీఓ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్ అభినందించిన రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి. రైతులను మభ్యపెట్టడంలో సీఎం కేసీఆర్ ఎక్స్పర్ట్. కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ప్రమాదానికి గురైన వారిని తన సొంత కారులో ఆసుపత్రికి తరలించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ. ఇక డీటెయిల్స్ చూస్తే సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మంత్రులు విప్లతో చర్చించారు. అసెంబ్లీలో జరిగే చర్చ సందర్భంగా వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మంత్రులు సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై ఎన్ని రోజులైనా సరే చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయం సభలో చర్చకు రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అయితే అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు, తిట్లు, శాపనార్థాలు కాదని, పనికిమాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదని సీఎం అభిప్రాయపడ్డారు. చర్చలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, వాస్తవాల ఆధారంగా చర్చ జరగాలని అభిలాషించారు. ప్రజాస్వామ్య విలువలు వెల్లివిరిసేలా, దేశానికి ఆదర్శంగా ఉండేలా సభా సమావేశాలు జరగాలని ఉద్ఘాటించారు. బీఎస్సీ సమావేశంలో ప్రభుత్వం పరంగా చర్చకు ప్రతిపాదించిన అంశాల్లో కరోనా వ్యాప్తి నివారణ, కరోనా బాధితులకు వైద్య సేవలు, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం, సహాయక చర్యలు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటన, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, నీటిపారుదల రంగం లాంటి అంశాలున్నాయి. టీఎన్జీఓ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజేందర్ ను కేటీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్రం సంఘం అధ్యక్షురాలు మమత పాల్గొన్నారు. మామిళ్ల రాజేందర్ ప్రస్తుతం ఆఫీస్ సూపరింటెండెంట్ గా రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మరోసారి ఫైర్ అయ్యారు. రైతులను మభ్యపెట్టడంలో కేసీఆర్ ఎక్స్పర్ట్ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మాయమాటలు చెప్పి రైతుల ఓట్లతో కేసీఆర్ గెలిచారని విమర్శలు చేశారు. అదే గాలిలో ముక్కు మొహం తెలియని వారు ఎమ్మెల్యేలు అయ్యారని తెలిపారు. తాము 24 గంటలు జనాల్లో ఉన్నా ఎన్నికల ముందు కేసీఆర్ తెచ్చే రైతు పథకాల వల్ల ప్రతిపక్షాలు ఓడుతున్నాయని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో 5వ స్థానంలో ఉందని, రాష్ట్రం కౌలు రైతులకు ప్రోత్సాహం లేదని జగ్గారెడ్డి విమర్శించారు. కరోనా విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. కృష్ణా జిల్లా బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన దారుణాలను ఖండిస్తున్నామన్నారు. ఆడవారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఉపేక్షించమన్నారు. డిపార్ట్మెంట్లో జెండర్ డిస్క్రిమినేషన్ ప్రస్తావన లేవనెత్తడం హేయమైన చర్య అని తెలిపారు. మహిళల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి ఉండాలని, మహిళలపై జరుగుతున్న నేరాలు మహిళా కమిషన్ దృష్టికి వచ్చాయని తెలియజేశారు. వాటిపై చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని డిపార్ట్మెంట్లోని మహిళా ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్ సైతం కొంతమందిని వేధిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రంలో మహిళా ఉద్యోగుల భద్రతకు జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి కొద్దిమంది డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి మహిళలు అనేటటువంటి కారణంగా కొంత వివక్ష జరుగుతోంది. అదేవిధంగా కొంత అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ దూషిస్తున్నారు అనేటటువంటిది ఒక వేధింపులకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులు కూడా ఉన్నాయి అనేటటువంటిది ఇంతకుముందు వాళ్ళు డిపార్ట్మెంట్లో కూడా కంప్లైంట్ చేశారు. అదేవిధంగా ఆ తర్వాత మహిళా కమిషన్ కూడా డిపార్ట్మెంట్ల ఎంక్వైరీలో చర్య తీసుకోలేదు అనేటటువంటి కారణంతో మహిళా కమిషన్ను కూడా ఆశ్రయించారు. డిపార్ట్మెంట్ల ఎంక్వైరీ ఆల్రెడీ జరిగింది కనుక మేము మళ్ళీ డిపార్ట్మెంట్ల ఎంక్వైరీకి సంబంధించినటువంటి అడిగే పరిస్థితి లేదు కనుక స్వయంగా మహిళా కమిషనే ఈరోజు విచారణ జరిపింది. డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉమెన్ వార్డెన్ ఆఫీసర్స్గా ఉన్నారో వాళ్ళందరూ, కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా అటెండ్ అయ్యారు. ఎవరైతే యూనియన్ లీడర్స్గా ఉన్నారో వాళ్ళు కూడా హాస్టల్ వార్డెన్ ఆఫీసర్సే, వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. ఎవరి వాదన వాళ్ళు వినిపించారు. కానీ చాలా స్పష్టంగా ఈ రోజున ఒక ఉమెన్ ఎంప్లాయీస్గా ఉంటూ ఈ ఒక రిపీటెడ్గా ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటటువంటిది కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి విషయం. డిపార్ట్మెంట్గా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలకి సంబంధించినటువంటిది అది పనికి సంబంధించిన విషయాలుగానే ఉండాలి. జెండర్ వివక్షత అనేటటువంటిది ఎలా ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి విభేదాలు కావచ్చు, లేకపోతే ఒకటి రెండు ఇష్యూస్ కావచ్చు, అవి డిపార్ట్మెంట్ వైజ్గా పరిష్కారం కావాల్సి ఉండగా ఆ ప్రాసెస్లోనే ఉమెన్ ఎంప్లాయీస్ కనుక వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ విషయాలు మాట్లాడడం, వీళ్ళకి సంబంధించినటువంటి కించపరిచే విధంగా మాట్లాడడం, వీళ్ళకి సంబంధించినటువంటి రకరకాలుగా కామెంట్లు చేయడం అనేటటువంటిది ఒకటి ఈ రోజున స్పష్టంగా కనపడుతుంది. దాన్ని ఈ రోజున మేము చాలా సూటిగానే పైన ఆఫీసర్స్ని అదేవిధంగా యూనియన్ లీడర్స్ని కూడా అడగడం జరిగింది. అంటే ఇష్యూస్ని బేస్ అయ్యి జరుగుతున్నటువంటి వాటిల్లో ఉమెన్ అనేటటువంటి దానితోటి మీరు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు, కొన్ని ఆడియోలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నటువంటి కొన్ని సందర్భాలు కూడా మేము విన్నాము. ఇట్లాంటివి ఏమి ఇట్లా ఈ డిపార్ట్మెంట్లో ఇట్లా జరిగితే ఎవరు ఉమెన్ ఎంప్లాయీస్ వాళ్ళ ఆత్మగౌరవం అనేటటువంటిది ఎట్లా పని చేయగలుగుతారనేటటువంటిది కూడా ఇవాళ సీరియస్గానే ఉమెన్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. పున్నం రమేష్, రమ, సంకీర్తన్ అనే ముగ్గురు వ్యక్తులు బైక్పై హుజూరాబాద్ నుంచి కరీంనగర్కు ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో వరంగల్ జిల్లా పర్యటన కోసం ఆ మార్గంలో వెళుతున్న బండి సంజయ్ ప్రమాదానికి గురైన వారిని చూసి చలించారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకుని తన సొంత కారులో వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా ఈ ఘటన మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. అలాగే మహబూబాబాద్ జిల్లా గూడూరులో పర్యటించిన ఆయన మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ అండతోనే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని, నర్సంపేట నడిబొడ్డున 25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు.
అమరావతిలోని వెలగపూడి సచివాలయం సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్లైన్ రమ్మీ నిషేధం, రైతులకు ఉచిత విద్యుత్, నగదు బదిలీ పథకం అమలుతో పాటు పలు అంశాలు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే బాపట్ల, మార్కాపురం మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం స్థలం కేటాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఉచిత విద్యుత్ పథకంలో మార్పులు చేసినా ఒక్క రైతుకు నష్టం లేకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. విద్యుత్ పథకం ద్వారా రైతుకి ఫ్రీ పవర్ అనే ఆలోచన ఏదైతే నాడు రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అయితే, రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి మాట ప్రపంచానికి చెప్పినప్పుడు రైతుకు ఉచితంగా విద్యుత్ అందిస్తాను అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు. ఆయన ఫ్రీగా పవర్ ఇస్తానంటే కరెంటును ఉచితంగా రైతులకు అందిస్తాను అనే చెప్పటమే కాకుండా, నిర్ణయించడమే కాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి బకాయిల మొత్తాన్ని 1100 కోట్ల రూపాయలని మాఫీ చేశారు. ఈ మాట రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, అదే గనక జరిగితే అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులను మనం చూసాం. ఇవాళ అదే వ్యక్తులు ఈ పథకం మీద అనేక రకాల మాట్లాడటం చూస్తుంటే మనందరికీ ఏడవాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితి. గడిచిన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం, విద్యుత్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 20,000 కోట్ల పైచిలకైతే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 14,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బకాయిల్ని, పాత బకాయిల్ని తీర్చితే దానిలో ఉచిత విద్యుత్కి, రైతులకి ఉచిత విద్యుత్కి ఏదైతే ఇచ్చిందో కరెంటు డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్కి రైతులకు వాడిన కరెంటుకి కట్టాల్సింది 7,172 కోట్ల రూపాయల బకాయిలను కూడా అప్పు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఇవాళ రైతుల గురించి, రైతుల యొక్క ఉచిత విద్యుత్ గురించి వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అంటే దాన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఖర్చు పెడుతూ, సబ్స్టేషన్లు కడుతూ, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తూ, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ రాబోయే రబీ పంట దగ్గర నుంచి కూడా 100కి 100%, ఇప్పటికీ 90%కి చేరుకున్నాం. 100కి 100% పగటిపూట 9 గంటలు నిరంతరాయమైనటువంటి నాణ్యమైన కరెంటుని. జంటనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది లడ్డూ వేలం పాటలే. ప్రతి సంవత్సరం వేలం పాటలో లక్షలు పాడి గణేష్ లడ్డూను సొంతం చేసుకున్న వారు చాలా మంది ఉంటారు. ప్రత్యేకించి బాలాపూర్ లడ్డూ అంటేనే ఎంతో ఫేమస్. ప్రతి సంవత్సరం వేలం ద్వారా లడ్డూను సొంతం చేసుకునేందుకు పోటీ పడేవారు అధికంగానే ఉన్నారు. కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా అసలు ఉత్సవాల నిర్వహణ సాదాసీదాగా జరిగింది. ప్రత్యేకించి ఖైరతాబాద్ గణేష్ ఎత్తు 9 అడుగులకే పరిమితం కాగా బాలాపూర్ లడ్డూను ఈసారి వేలం వేయలేదు. వేలం పాటలు నిర్వహిస్తే భారీ సంఖ్యలో జనం గుమిగూడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి లడ్డూను వేలం వేయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఈ లడ్డూను నిర్వాహకులు అందజేశారు. రాష్ట్రాధినేతపై గౌరవంతో ఆయనకు గణేష్ లడ్డూను అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అసెట్ ప్రొడక్షన్ సెల్ కు వచ్చిన ఫిర్యాదులపై జీహెచ్ఎంసీ చర్యలు మొదలుపెట్టింది. కేపీహెచ్బీ ఫేజ్ 3 ఎల్ఐజీ కాలనీలో ఉన్న 700 గజాల పార్క్ లో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించింది. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన అసెట్ ప్రొడక్షన్ సెల్ కు నగర వ్యాప్తంగా ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే నోటీసులు ఇచ్చిన వాటిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ చేపట్టారు. కోవిడ్ సేవల నేపథ్యంలో కార్మికులకు తక్షణమే అవసరమైన రక్షణ పరికరాలను అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించే విధంగా సంస్కరణలు చేపట్టి తమను ఆదుకోవాలని వర్కర్లు డిమాండ్ చేశారు. ఇరవై సంవత్సరాల నుండి శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామండి. మేము మా కనీస వేతనం కోసం కోవిడ్లో పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ సరైన పరికరాల కోసం, అలాగే మా జీతాలు పెంపుదలకే జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం పెంపుదల కోసం ఈ నెల 10వ తారీఖు నుండి మనం సైకిల్ నిరసన తెలియపరుస్తున్నాము. ఇంతకుముందు 3 నెలల క్రితం కూడాను అందరికీ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే ముఖ్యమంత్రి వారికి అందరికి కూడాను లేఖలు పంపడం జరిగింది. అయినా స్పందించట్లేదు. దాని కారణంగా ఈ నిరసన కార్యక్రమంగా మేము ఈ 10వ తారీఖు నుండి ఈరోజు 20 తారీఖు 3వ తారీఖు వచ్చింది. అంటే 20 రోజుల పాటు చేసినా కానీ మా శానిటైజర్ వర్కర్ మీద ఎవరికి సానుభూతి లేదు. కనీసం ఏ ప్రతినిధి కూడా స్పందించలేదు. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే కోవిడ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జగన్ గారు చెప్పినట్టు, సీఎం జగన్ గారు చెప్పినట్టు 18 రూపాయల జీతం చెల్లించాలి. అట్లాగే పిఎఫ్ చేసే సౌకర్యాలు ఎవరికి కాకినాడలో కడతలేదు, అది ఆ సౌకర్యం చెల్లించాలి. ముఖ్యంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మొత్తం కోవిడ్-19గా చేసి పడేశారు కాబట్టి అక్కడ ఉన్న మా శానిటైజర్ వర్కర్స్ కూడాను ప్రతి ఒక్కరూ యూనిఫామ్ సరైన పరికరం లేకుండా పనిచేస్తున్నాము. ఇలాగే 15 మంది కూడా చనిపోయి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి వ్యాక్సినేషన్ రాలేదు. ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత నెల రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆగస్టు మొదటి వారంలో చెన్నైలో ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఆయన కొన్ని రోజులకే విషమ పరిస్థితిలో పడ్డారు. అప్పటి నుంచి ఐసీయూలోనే వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మధ్యలో ఓసారి ఆరోగ్యం బాగా క్షీణించినా క్రమంగా కోలుకుంటూ కుటుంబ సభ్యుల్లోనూ అభిమానుల్లోనూ ఆనందోత్సాహాలు కలిగించారు. తాజాగా ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎస్పీ బాలు ఆరోగ్యంపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేశాయి. ఆయనకు ఇంకా వెంటిలేటర్ పై ఎక్మో సాయంతో చికిత్స కొనసాగుతూనే ఉందని తెలిపారు. ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. తమ ఆసుపత్రికి చెందిన భిన్న వైద్య విభాగాల నిపుణులు బాలు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు. Fourth day of stability from father's side. We are hoping that there will be a good news by the weekend. With God's blessings, all your prayers and the మహబూబ్ నగర్ జిల్లాలో కురిసిన వర్షాలకు మరోసారి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోయిలకొండ మండలంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 3500 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు గేట్లను చూసేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
కడప జిల్లా కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామమంతా ఏకమై ఒకే మాటపై నిలబడింది. తమకు నష్టపరిహారం అందించకుండా నివాసాలు ఖాళీ చేయమనడం దుర్మార్గమని, తమరిని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. బాధితులకు అండగా మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ మద్దతు పలికారు. జగన్ 13 నెలల పాలనలో ముంపు గ్రామాలకు నష్టపరిహారం చెల్లించడం మరచి నేడు నీటి నిల్వ కోసం వారిని ఇబ్బంది పెడతారా అని జయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫేజ్లో 8 గ్రామాలు మునుగుతాయని తెలుసు. వాళ్లకు ఇప్పుడు వచ్చిన జగన్ ప్రభుత్వం 13 నెలల కిందటే అధికారంలోకి వచ్చింది. అప్పుడే కన్నా డబ్బులు ఇచ్చి ఉంటే ఈరోజు సంతోషంగా ప్రజలు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిందరు. మెజార్టీ కట్టబెట్టినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే జమ్మలవాడు తాలూకా. మరి ఈ జమ్మలవాడు వాసుల మీద మీరు చెప్పింది మా నాయన ఇక్కడ పుట్టాడు, నేను ఇక్కడే పుట్టాడు, మరి మమ్మల్ని పూసడానికి ఇక్కడ మీరు పుట్టడం ఏంది, మమ్మల్ని ఈ విధంగా తింటడం ఏంది, అర్థం కానటువంటి పరిస్థితి అయిపోయింది. వాస్తవంగా మేము ఇక్కడ చాలా మంది రాజకీయాలు చేస్తారు, నడిచి మాట్లాడతారు. మేము ఏ రాజకీయాలు చేయలేదు. మా మీద ఇప్పటికే యాక్షన్లు చూపిస్తున్నారు. మాకున్నటువంటివన్నీ మొత్తం కట్ చేశారు. అయితే మేము దానిలో భయపడలేదు. ఒకటే న్యాయమైన కోరిక, ఒకటే మాకు అక్కడ మీరు ఇల్లు కట్టియండి. ఆ ఇంటికి ఒక మరుగుదొడ్డి, ఒక బాత్రూమ్, ఒక నీళ్ల కుళాయి, ఒక రోడ్డు కల్పించండి. సంతోషంగా మేము ఈ గంటకు వమ్మనే పోతాం. ఇది మేము ఈ పోలీసుల ద్వారా, మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అంతే తప్ప మాకు ఎలాంటి రాజకీయం అవసరం లేదు. అట్లాంటి రాజకీయం చేసినామంటే మేము గొంతు కోసుకుంటాం. మాకు అవసరమే లేదు. న్యాయంగా పరిష్కరించాలి. మాకు కూడా 12.5 లక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. మంత్రులు విప్లతో చర్చించిన సీఎం కేసీఆర్. టీఎన్జీఓ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్. అభినందించిన రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ అధికారి మంత్రి. రైతులను మభ్యపెట్టడంలో సీఎం కేసీఆర్ ఎక్స్పర్ట్. కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ప్రమాదానికి గురైన వారిని తన సొంత కారులో ఆసుపత్రికి తరలించి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.